Hey guys, welcome back to Franchise Kabaddi, the ultimate destination for Kabaddi. And ee roju aithe meekosam manchi interesting topics aithe తీసుకొచ్చాను. సో గైస్ భరతుడా గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం అయితే విజయ్ మాలిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అనేది తెలుగు టైటన్స్ స్టాక్ ముందు చాలా డిప్ అయితే అయింది. కానీ వన్స్ తెలుగు టైటన్స్ టీమ్ లో రాగానే మనకైతే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మనకు కోచింగ్ అనేది మనకి కృష్ణ సార్ వచ్చేసి చాలా బాగా ఇవ్వడంతో అదే మనకి పీక్ లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలానే మనమైతే విజయ్ తో పాటు భరతుడాని కంపేర్ చేసుకుంటే మాత్రం ఈసారి అనేది చాలా డబల్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది మన భరతుడా నుంచి. అండ్ ఎందుకని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు కాబట్టి పర్ఫార్మెన్స్ వచ్చేసి లాస్ట్ సీజన్ అయితే చాలా డిప్ అయితే అయింది కాబట్టి సో ఈసారి కూడా సో మనకైతే సేమ్ విజయ్ మాలిక్ కంటే డబుల్ ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది మనకైతే భరతుడాది. భరతుడా గురించి తెలిసింది ఏంటంటే సో ఫస్ట్ సీజన్ వచ్చేసి మనకైతే భరతుడాకి బెంగళూరు బుల్స్ టీంలో అయితే ఆడడం అయితే జరిగింది. అండ్ మనకు బెంగళూరు బుల్స్ టీంలో సో చాలా మంచిగా అయితే ఆడారు. అండ్ మనకు పవన్ శ్రావ్తో పాటు సో మనకైతే సెకండ్ రైడర్ సపోర్ట్ అనేది సో చాలా మంచిగా అయితే ఇచ్చాడు. కానీ సో మనకైతే అన్ఫార్చునేట్లీ బెంగళూరు బుల్స్ అయితే ఆప్షన్లో అయితే రిలీజ్ చేసింది. అండ్ అప్పుడు యూపీ ఓదర్స్ అయితే కొనడం అయితే జరిగింది. అండ్ యూపీలో సో మనకైతే భరతుడా ఒక మీడియం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో మనకైతే అంతగా సపోర్ట్ దొరకలేదని అయితే అనిపించింది. కానీ సో ఈసారి కూడా సో మనకైతే యూపీ ఏదో ఆప్షన్లో అయితే రిలీజ్ చేసింది. కానీ మనకైతే మెయిన్లీ తెలుగు టైటన్స్ అయితే భరతుడాని అయితే కొనడం అయితే జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. సో భరతుడా ప్లేస్లో నేనైతే నవీన్ కుమార్ని కొంటదేమో అయితే అనుకున్నాను. కానీ భరతుడాని కొనడం అనేది సో ఒక సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ సో మనకైతే భరతుడా యొక్క పర్ఫార్మెన్స్ అనేది సో మనకైతే ఈక్వల్ టు ఆశీష్ నర్వాల్ కానివ్వండి ఆర్ మనకు విజయ్ మాలిక్ కానివ్వండి సో అలా అయితే ఉండబోతుంది. సో ఈ సీజన్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సో ఆశీష్ నర్వాల్ ఇప్పుడు దాకా సో మనకైతే సెకండ్ రైడర్ అయితే ఉన్నాడు. కానీ భరతుడా అది క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది.